హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఫొటోస్ అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటారు మొబైల్ ద్వారా. సెల్ఫీ అయితేనేమి, ఫొటోస్ అయితేనేమి, ఏదైనా కూడా. కానీ ఆ యొక్క ఫొటోస్కు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే చాలామంది ఏం చేస్తుంటారంటే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కానీ లేదంటే ఏదైనా వెబ్సైట్ ద్వారా కానీ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి వెబ్సైట్లకు కూడా వెళ్ళి మనం ఈ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ క్లిక్తో మీ యొక్క ఫొటోస్కు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట. కానీ ఇంతకుముందు ఐఫోన్లో అయితే ఉండేది, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్లో కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది వచ్చిందనమాట. కానీ ఈ యొక్క ఆప్షన్ అనేది ఏ మొబైల్లో వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ ఈ వీడియోకు చేసినట్లయితే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తుంటారు, మొబైల్లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క ఫొటోస్కు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే వెబ్సైట్లోకి వెళ్ళి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని అలా ఫొటోస్కు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ సింపుల్ క్లిక్తో ఈ యొక్క ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకునే విధానం వారికి కూడా తెలియాలంటే మీరు కంపల్సరీగా వీడియోను పుష్ చేయాలంటే మీరు కంపల్సరీగా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ యొక్క ఆప్షన్ అనేది మొబైల్లో ఉంది కాబట్టి మొబైల్ స్క్రీన్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది మొబైల్లో ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క గ్యాలరీ అనేది ఓపెన్ చేయండి. ఇలా గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఈ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేశాను. ఇక ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత కానీ దీనికంటే ముందర మీరు ఏం చేయాలంటే, మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 13లో అయితే ఈ ఆప్షన్ లేదు, ఆండ్రాయిడ్ వర్షన్ 14లో మాత్రమే ఈ యొక్క ఆప్షన్ ఉంది. మీ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ సింపుల్గా మీరు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే అబౌట్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే దీని మీద మీకు ఆండ్రాయిడ్ 14 అని చెప్పేసి కనిపిస్తుంది. అదే గిన మీకు ఆండ్రాయిడ్ 13 గిన ఉన్నట్లయితే మీరు అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట. మీకు అప్డేట్ గిన వచ్చింటే మీ యొక్క మొబైల్లో అప్డేట్ చేసుకోండి ఆండ్రాయిడ్ 14లోకి. అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ వస్తుంది. అదే మీరు ఆండ్రాయిడ్ 13, 12, 11లో గిన మీరు ఇలా ట్రై చేయాలంటే మాత్రం రాదు. ఎవరైతే కొత్త మొబైల్ తీసుకుని ఉంటారో వాళ్ళకైతే ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ 14లోనే అప్డేట్ అయ్యి వస్తుంది. కానీ ఎవరైతే 1 year బ్యాక్ 2 year బ్యాక్ మొబైల్ తీసుకుని ఉన్నారో వారికి ఆండ్రాయిడ్ 14లోకి అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా రియల్మీ ఈ మొబైల్ కూడా అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ అనేది రావడం జరిగిందనమాట. మీరు కూడా మీ యొక్క మొబైల్కు 13లో ఉంటే మాత్రం మీరు అప్డేట్ చేసుకోండి. 14లోకి వస్తుంది. 14లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు చేయొచ్చు అనమాట. ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఫోటో అనేది ఓపెన్ చేయాలి. ఇలా ఫోటో ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫోటో మీద క్లిక్ చేసి పట్టుకోవాలన్నమాట. ఇలా క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి రౌండ్ వైట్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ కాపీ ఆప్షన్ వచ్చింది, సేవ్ ఆప్షన్ వచ్చింది, షేర్ ఆప్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ అయిందో. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి మనం ఇప్పుడు ఈ యొక్క ఫోటోకు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయింది అనమాట. ఇది PNG ఫార్మేట్లో మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు షేర్ కూడా చేయొచ్చు, సేవ్ చేయొచ్చు, అన్ని ఆప్షన్లు ఉంటాయి. ఒకసారి మనం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది PNGలో వచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనము ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క ఫోటో ఒకసారి ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్లోకి మనం ఇంపోర్ట్ చేసుకొని చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి PNGలో వచ్చేసింది. ఇలా చూడండి మీకు సింపుల్గా ఎక్కడ కూడా క్రిస్టల్ క్లియర్గా మీకు ఈ యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అంటే సింపుల్గా సింగిల్ క్లిక్తో. అదే కింద మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే మనం కొన్ని టూల్స్ అనేది ఉపయోగించాలి. ఎక్కడ ఫోటోషాప్లో కానీ లేదంటే ఇంకా ఏమైనా కొన్ని వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కానీ మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఏమైనా చేసుకున్నట్లయితే సింగిల్ క్లిక్తో మీరు ఈ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.